తెలంగాణ ప్రభుత్వంలో మళ్ళీ ఆ అధికారులే కీలకమయ్యారా? గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన అధికారులే ఈ ప్రభుత్వంలో అదే పని చేస్తున్నారా? వందలాది మంది బ్యూరోక్రాట్స్ ఉంటే ఆ కొంతమంది అధికారులకే ఎందుకు ప్రాధాన్యత పోస్టులు? మిగతా బ్యూరోక్రాట్స్కు చేసిన తప్పేంటి? ఆ కొద్ది మంది అధికారులు చేసిన ఘనకార్యాలు ఏంటి? ఈ ప్రభుత్వంలో వారికి మార్పు ఉండదా? వాచ్ ది స్టోరీ. ప్రభుత్వం మారింది, పాలకులు మారారు, కానీ అధికారులు మాత్రం అలానే ఉన్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులే మళ్ళీ ఇప్పుడు కీలకమయ్యారు. గత ప్రభుత్వంలో బీహార్కు చెందిన అధికారులే ప్రభుత్వాన్ని నడిపించారని, ప్రధాన పోస్టుల్లో వారే కొనసాగుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ తామే అన్నట్లు వ్యవహరించిన పలువురు ఐఏఎస్లను అప్రధాన్య పోస్టులకు బదిలీ చేశారు. ఆ తర్వాత కొద్దిమంది అధికారులకే స్థానచలనం కల్పించారు. కానీ 8 నెలల తరువాత కూడా కొద్దిమంది సీనియర్ ఐఏఎస్లను కదపలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా కొలువు తీరిన తెలంగాణ ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యం పెరుగుతోందని భావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లూప్ లైన్లో ఉంచిన వారికి పెద్దపీట వేస్తారని బ్యూరోక్రాట్స్లో చర్చ జరిగింది. ఆ దిశగా కొంతమంది ఎమ్మెల్యేలు ఆ అధికారుల పేర్లను రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. గతంలో ప్రాధాన్యత లేని వారిని ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమించారు. అయితే చాలామంది ఐఏఎస్లో ఇంకా అసంతృప్తి అలానే ఉందనే చర్చ ముమ్మరంగా జరుగుతోంది. కాంగ్రెస్ సర్కార్లో కూడా ఇంకా వారే పెత్తనం చెలాయించడాన్ని మిగతా వారు తట్టుకోలేకపోతున్నారు. సిఎస్ శాంతకుమార్ని గత ప్రభుత్వంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె కంటే సీనియర్లు ఉన్నా కూడా కేసీఆర్ ఆమెను సీఎస్గా నియమించారనే టాక్ అధికార వర్గాల్లో ఉంది. 1992 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన అధికారి జయేష్ రంజన్ తెలంగాణలో 10 ఏళ్ల నుంచి పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు అనేక బహుళజాతి సంస్థలను ఆకర్షించడంలో రంజన్ కీలకంగా వ్యవహరిస్తారని పేరుంది. జయేష్ రంజన్కు మరో 3 ఏళ్ల పాటు 2027 సెప్టెంబర్ వరకు సర్వీసు ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జయేష్ను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు జరిగిన బదిలీలో ఆయన పేరే లేదు. 1996 బ్యాచ్కి చెందిన అధికారి నవీన్ మిట్టల్. ఆది నుంచి అనేక వివాదాల్లో నవీన్ మిట్టల్ పేరు మార్మోగింది. గత ప్రభుత్వం ఎన్నికల ఏడాదిన్నర ముందు ఆయన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్కు కూడా నవీన్ మిట్టల్పై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఆయనకు ఢిల్లీలోని ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన్ను ఆ పోస్టు నుంచి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం రెవెన్యూ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో నవీన్ పదవి మారే అవకాశాలు ఉండవని సెక్రటేరియట్లో చర్చ జరుగుతోంది. (1989) ఐఏఎస్ బ్యాచ్కి చెందిన శాంతకుమారి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆమెను సీఎస్గా నియమించారు. గతంలో సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్ ఏపీ కేడర్కు తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి రావడంతో అప్పుడు శాంతకుమార్ని నియమించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎస్ మార్పు ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు సీఎస్ మార్పు జరగలేదు. మొన్నటి వరకు ఎన్నికల రాష్ట్ర ప్రధానాధికారిగా పనిచేసిన వికాస్ రాజ్కు ప్రస్తుత ప్రభుత్వంలో కీలక పదవి వరించింది.
ప్రస్తుతం ఆయన రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 1991 బ్యాచ్కి చెందిన మరో కీలక ఉన్నతాధికారి రామకృష్ణారావు. ఆయన ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక ప్రణాళిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఆయన ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్నారు. బడ్జెట్ కేటాయింపులు, బిల్లుల చెల్లింపులు, అప్పుల సమీకరణలో భాగంగా నిత్యం ఆయన కేసీఆర్తో టచ్లో ఉండేవారు. కేసీఆర్కు రామకృష్ణారావు ఎంత చెబితే అంత అనే పేరుంది. గత ప్రభుత్వంలో సీఎస్ రేసులో కూడా రామకృష్ణారావు ఉన్నారు. కేసీఆర్ చేసిన అనేక ఆర్థిక చెల్లింపులకు ఈయనే సాక్షి. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్గా రామకృష్ణారావు కొనసాగుతున్నారు. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా గతంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కేసీఆర్ కార్యదర్శిగా, ఇంధన శాఖ కార్యదర్శిగా అనేక శాఖల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 1996 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి దానకిషోర్ గతంలో జలమండలి ఎండీగా, జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన ఆయన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం ప్రస్తుతం కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. గతంలో కేసీఆర్కు విధేయుడనే ముద్ర వేసుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం 3-4 పోస్టుల్లో పనిచేస్తున్నారు. గవర్నర్ సెక్రటరీ, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా కొనసాగుతున్నారు. 2002 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన రఘునందన్ రావు కూడా అలాగే కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయన ప్రస్తుతం కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు. హరిత ఐఏఎస్ ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. గతంలో ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో ఉన్న అరవిందర్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచి ప్రాధాన్య పోస్టుల్లో బదిలీ చేస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్కు అత్యంత నమ్మకస్తుడిగా పేరు ఉన్న అధికారి నరసింహారెడ్డి టీఎస్ఐఐసి ఎండీగా సుదీర్ఘకాలం పనిచేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2017లో కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న విద్యాశాఖ కమిషనర్గా నరసింహారెడ్డి కొనసాగుతున్నారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పిఎస్గా పనిచేసిన అధికారి అశోక్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యారు. ఆ వెంటనే కీలకమైన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో హార్టికల్చర్ డైరెక్టర్గా, ఆయిల్ ఫెడ్ ఎండీగా బదిలీ చేసింది. ప్రస్తుతం జలమండలి ఎండీగా కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో ఐఎన్పిఆర్ కమిషనర్గా 100 కోట్ల ప్రభుత్వ ప్రకటనల జారీలో ప్రైవేట్ ఏజెన్సీలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రకటనల జారీలో అశోక్ రెడ్డి ప్రమేయంపై ఇంటెలిజెన్స్ విచారణ జరుగుతోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్కు సన్నిహితుడనే పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీగా కొనసాగుతున్నారు. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి 10 ఏళ్లకు పైగా అదే పదవిలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన మెట్రో రైల్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పనులు కొనసాగుతున్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పదవీకాలం పొడిగిస్తూ వస్తున్నాయి ప్రభుత్వాలు. మరోవైపు రాష్ట్ర స్థాయి పదవుల్లో కూడా గత ప్రభుత్వం నియమించిన అధికారులే ఇంకా కొనసాగుతుండడం గమనార్హం. పదవీ విరమణ పొందిన అధికారులనే ఇంకా ముఖ్య పదవుల్లో కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆర్ఎండ్బి ఈఎన్సీ గణపతి రెడ్డిపై కేసీఆర్ ప్రభుత్వంలో అనేక ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొంతకాలం దూరంగా ఉన్న గణపతి రెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. గతంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, అమరవీరుల స్తూపం, 175 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, జిల్లాలో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, ఇంకా అనేక నిర్మాణాల్లో గణపతి రెడ్డి పాత్ర కీలకం. ప్రస్తుతం ఆర్ఎండ్బి ఈఎన్సీగా కొనసాగుతున్నారు. జలమండలిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న సత్యనారాయణ
గత 8 ఏళ్లుగా అదే పదవిలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించింది. ఇరిగేషన్ శాఖలో కూడా ఇలాంటి అధికారులే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా ఉన్న అధికారులే గత 10 ఏళ్లుగా ఆయా శాఖల్లో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వాలు మారినా ఆ అధికారుల స్థానాలు, హోదాలు బదిలీగా ఉండడంపై ఉద్యోగుల్లో, ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.